హలో యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు ముఖ్యంగా నేను మన తామర పువ్వులు అంటే లోటస్ వాటి యొక్క వేర్లు ఎలా ఉంటాయి, అవి ఎలా నాటుకోవాలి, అట్లాగే మన దగ్గర తెల్ల కలువలు ఉన్నాయి. ఆ తెల్ల కలువలు నారు మొక్కలు పెంచి ఉంచాను, వాటి రీపాట్ ఈ రెండు చూపిస్తాను. అయితే మీరు విన్నది నేను చెప్పింది రెండు నిజమే. తెల్ల కలువల నారు మొక్కలు, వాటికి రైజోమ్స్ డెవలప్ అవుతాయి. వాటిని నేను చిన్న టబ్లో నారు మొక్కలు పెంచి ఉంచాను. వినటానికి కొంచెం హాస్యాస్పదంగా ఉన్నా అది నిజం. ఆ నారు మొక్కల్ని తీసి ఇప్పుడు నేను రీపాట్ చేస్తాను. ఎలా చేస్తాను, మట్టి మిశ్రమం ఎలా కలుపుకుంటానో చూపిస్తాను. కొత్తగా మనం వాటర్ ప్లాంట్స్ పెంచుకుంటున్నాం కదా, కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేశాను. నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, ఒకసారి ఒక గ్లాన్స్ చూసేద్దాం. ముందుగా మనం ఈ తామర మొక్కల వేర్లు ఎలా డెవలప్ అవుతాయో చూద్దాం. ఇవి ఇలా సర్క్యులర్గా డెవలప్ అవుతాయి, సర్కిల్స్గా ఇలా డెవలప్ అవుతాయి. వీటిని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇందులోంచి కొత్త మొక్కలు నాటుకోవాలి. గింజలు నాటిన మొక్కలు అంత తొందరగా పూతకి రావు. ఇలా ఈ దుంపలు, ఈ వేర్లు నాటుకుంటే మనకి చాలా తొందరగా పూలు వచ్చేస్తాయి. అదే నాటు తామర మొక్కలు అనుకోండి, మనం చెరువులలోంచి కలెక్ట్ చేసినవి, అవి సీజన్లో బాగా పూస్తాయి. హైబ్రిడ్ అయితే ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు నాటుకుంటే మనకి శ్రావణ మాసంకి బాగా పూలు వస్తాయి అన్నమాట. ఓకే, ముందుగా చూడండి, ఇవి ఇలా విడిగా తీస్తే ఇలా ఉంటాయి అన్నమాట. మన టబ్బుల్లో రౌండ్గా పెరుగుతాయి, ఇలా ఉంటాయి. అయితే ఏ పీసు ఎంత కట్ చేసుకోవాలి ఇక్కడ గమనించండి. ప్రతి కణుపు దగ్గర మనకి కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. ఇలా చుట్టలు చుట్టుకొని పెరుగుతూ ఉంటుంది కదా, ఇలా వేళ్ళుండి ఇలా వస్తాయి అన్నమాట. కొత్త ఆకులు ఇలా వస్తూ ఉంటాయి ఇలా. సో కనీసం ఇంత ముక్క, ఒక 2 కణుపులు లేదా 3 కణుపులు ఉన్నంత ముక్క తీసుకొని దీన్ని ఇలా నాటుకోవటమే. సో నాటుకోవటం ఎలాగో తర్వాత చూపిస్తాను. ముందైతే ఒక పీస్ కట్ చేసి పెట్టుకుందాం. ఇలా ఇవన్నీ నీటి మొక్కలు కాబట్టి బోలుగా ఉంటాయి. గమనించండి, హోల్స్గా బోలుగా ఉంటాయి. ఇలా ఉంటాయి. నీళ్ళల్లో పెరిగే మొక్కలు అన్నీ అంతే. తడి దగ్గర పెరిగే మొక్కలు అన్నీ కూడా, ఇంక్లూడింగ్ మన పొన్నగంటితో సహా నీళ్ళ దగ్గర పెరిగే మొక్కలన్నీ కూడా ఇట్లా లోపల గాలిగొట్టాలు ఉంటాయి. ఈ గాలిగొట్టాలు ఉండటం వల్ల అవి ఆ నీళ్ళల్లో సర్వైవ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది ఈ పీసు. ఇప్పుడు మన నారు మొక్కలు అని చెప్పాను కదా, కలువలు, అది కూడా చూసేద్దరు. కానీ ఎందుకంటే ఈ 2 మొక్కలకి మట్టి మిశ్రమం సేమే, ఒకటే రకంగా మనం మట్టి కలుపుకోవచ్చు. అందుకని ఒకటేసారి 2 చూసేద్దరు. కానీ ఇక్కడ గమనించండి, ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవి మనం పెంచుకుంటున్న నారు మొక్కలు. నారు మొక్కలు అని ఎందుకన్నానో చూడండి. కొంచెం నీళ్ళు మట్టి తీసుకొని అందులో ఈ దుంపల్ని ఇలా నాటి ఉంచాను. ఆ దుంపలన్నీ కూడా చక్కగా పిలకలు వచ్చేసినాయి. చూసారు కదా ఎలా డెవలప్ అయినాయో, ఇలా డెవలప్ అయినాయి. ఇక్కడ నుంచి వేర్లు వెళ్తున్నాయి, అలాగే ఈ ఆకులు ఇలా పైకి తేలుతాయి. ఇలా నారు మొక్కల్ని రెడీ చేసుకుంటే మనకి పూత తొందరగా వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, నేను ఇలా నాటుకుంటాను. ఇలా చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. ఇలా వేర్లు కూడా చూడండి ఎంత బాగా ఉన్నాయో. సో వీటికి ఇప్పుడు మట్టి మిశ్రమం చూద్దాం, అలాగే ఎలా నాటుకోవాలో కూడా చూసేద్దాం. ఓకే, సాధారణంగా ఈ నీటి మొక్కలకి నల్ల మట్టి ఉంటే బాగుంటుందంటారు. ఎందుకంటే నల్ల మట్టి అడుగున క్లే బెడ్ లాగా ఉండి నీరు పట్టి ఉంచుతుంది, నిలవ ఉంటుంది, వేరు కూడా బాగా పాకుతుందని. అక్కర్లేదు, మామూలుగా మనం గార్డెన్ సాయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు.
ఎర్రమట్టి కావచ్చు, ఏదైనా మట్టిలో కూడా బాగానే వస్తాయి. అయితే ముందుగా ఏం చేయాలంటే మనం ఒక అంగుళం మన వర్మీ కంపోస్ట్ కానీ లేదా కౌడంగు కానీ ఏదైనా సరే ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక మన గార్డెన్ సాయిల్ కొంత వేయాలి. మళ్ళా ఇంకొక లేయరు ఎండిన పేడ కావచ్చు, పశువుల వ్యర్థాలు ఏదైనా కావచ్చు, అలాగే వర్మీ కంపోస్ట్ కావచ్చు, ఏదైనా మీ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి మాన్యూర్. ఇంతవరకు నేనైతే ఈ న్యాచురల్ మాన్యూరే వాడుతున్నాను. ఈ రెండు లేనట్లయితే కాస్త సీవీడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు. కానీ ఇనీషియల్గా నాటుకునేటప్పుడు మనకి ఇలా సేంద్రియ పదార్థాలు వేసుకుంటే మొక్క బాగా సర్వైవ్ అవుతుంది. ఆ తర్వాత కావాలంటే ఎన్పీకే వేసుకోవచ్చు, లేదా సీవీడ్ ఫర్టిలైజర్ వేసుకోవచ్చు. అది ఎట్లా వేయాలి ఏంటి, నేను ఎట్లా వేస్తున్నాను అనేది తర్వాత వీడియోలో చెప్తాను. ఇలా 3 లేయర్స్గా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయరు ఇలా మట్టి, ఏ మట్టి ఉంటే ఆ మట్టి ఇలా వేసేసి దీన్ని తడుపుకోవాలి. మిక్స్ చేయాల్సిన పని లేదు, ఇలా తడుపుకోవాలి. నీళ్లు పోసి వదిలేయాలి. ఇలా నీళ్లు పోసి వదిలేయటం వల్ల ఏంటంటే ఈ లోపల వేసిన మన సేంద్రియ పదార్థం ఏదైతే ఉందో అది ఈ నీళ్ళల్లో కరిగి మిగతా మట్టికి కూడా సమానంగా అందుతుంది. డైరెక్ట్గా కలపాల్సిన పని లేదు. అలా కలపటం వల్ల మొక్కకి ఒకటేసారి బలమంతా అందుతుంది. అలా కాకుండా ఇలా మనం లేయర్లుగా వేసుకున్నప్పుడు ఆ బలం అనేది స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇలా వేసి వదిలేయాలి. ఒక 3 డేస్ వరకు వదిలేయాలి. 3 డేస్ వరకు వదిలేసినప్పుడు ఈ మట్టి బాగా తయారై ఉంటుంది. సో అయితే ఇప్పుడు నేను నాటడానికి ఆల్రెడీ 2 టబ్స్లో మట్టి నానబెట్టి రెడీ ఉంచాను. సో మనం నాటేద్దాం. ఓకే, ఎలా నాటాలో చూద్దాం. ఇక్కడ నేను 2 చిన్న టబ్బులు రెడీ చేసి పెట్టుకున్నాను. ఒకటి కలువ మొక్కల కోసం, ఇంకొకటి తామర మొక్కలు అంటే లోటస్ కోసం పెట్టుకున్నాను. ఈ కలువ మొక్కల్ని ఈ పిండి మట్టి చూసారు కదా, ఇలా నానబెట్టి ఆల్రెడీ రెడీ పెట్టుకున్నాను. సో కలువ మొక్కల్ని ఇందులోనే నాటి నీళ్లు పోసి వదిలేస్తాను. కొంచెం పెరిగినాక టబ్ ఇన్ టబ్ మెథడ్లో వేరే టబ్లోకి దీన్ని దింపుతాను. ఇప్పటికైతే ఇలాగే నాటేసేస్తున్నాను. ఇంత టబ్కి మహా అయితే 1-2 మొక్కలు మాత్రమే మనం నాటుకోగలుగుతాం. ఎలా ఉందో చూసారా, మన జెల్లీ ఫిష్ టైప్లో. ఓకే, సో ఎక్కువ దుంపలు నాటుకున్నట్లయితే వాటికి సరైన పోషకాలు అందక వాటిలో అవే ఫైట్ చేసుకుంటాయి. పూత మనకి తొందరగా రాదు. అందుకని సైజును బట్టి మొక్కలు నాటుకోవాలి. ఇందులో అయితే నేను 2 మొక్కలు మాత్రమే నాటుతున్నాను. ఈ దుంపలు ఉన్నాయి కదా, ఈ దుంప మునిగేంత వరకు నాటితే చాలు. ఈ మొవ్వు ఏదైతే ఉందో ఈ మొవ్వు పైకే ఉండాలి. అలా అంతే. అలాగే ఇది కూడా మొవ్వు పైకి ఉండేటట్లుగా చూసుకొని మనం నాటేసుకోవడం. ఆల్రెడీ దీనికి తీగలు సాగుతున్నాయి. అంతే చాలు. కొంచెం పెరిగినాక అప్పుడు దాన్ని మెల్లగా వేరే టబ్లో దింపేస్తాను. అలా నీళ్లు పోసించితే మెల్లగా ఈ ఆకులు పైన తేలుతాయి, పైకి వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఈ లోటస్ కూడా నాటేసుకున్నాం. చూసారు కదా, ఆల్రెడీ ఇక్కడ మట్టి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ మట్టిలో జస్ట్ ఇలా ఒక గీత. ఇది ఎప్పుడు కూడా ఈ
అంచులు వెంబడ నాటుకోవాలి. మరీ అంచు కానిచ్చి నాటుకోకూడదు, మరీ మధ్యలో కూడా నాటుకోకూడదు. ఎందుకంటే ఇవి సర్క్యులర్ వేలో టబ్బు చుట్టూ పెరుగుతూ ఉంటాయి కాబట్టి. ఇలా తీసుకొని ఈ ఈ కొత్త ఆకులు ఏవైతే వస్తున్నాయో ఇవి పైకి ఉండేటట్లుగా చూసుకోవాలి. ఎక్కువ లోతు అక్కర్లేదు, జస్ట్ అలా పెట్టి వదిలేయటమే. అవి పైకి లేవవు, జాగ్రత్తగానే ఉంటాయి. ఇలా పెట్టి వదిలేసి దీనిని మనం ఇప్పుడు నీళ్ళల్లో దింపుకోవటం. పెద్ద టబ్లో నీళ్ళల్లో దింపేస్తే చాలు. ఈ టబ్ ఒక ఉపయోగాలు ఏంటంటే మనం క్లీన్ చేసుకోవటం చాలా ఈజీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ లోపల టబ్బుని పైకి తీసేసి మెల్లగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. స్లోగా దింపాలి ఇలా, అంతే. బుడగలు ఎలా వస్తున్నాయి చూసారా? నీళ్ళు చక్కగా మట్టి సెటిల్ అయిపోతుంది. మట్టి సెటిల్ అయిపోయి ఒక 3-4 డేస్లోనే మనకి కొత్త లీవ్స్ పైకి పెరుగుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, తామర మొక్కలు ఎప్పుడు కూడా ఆకులు పైకి రావాలి, ఏరియల్ లీవ్స్ రావాలి. ఏరియల్ లీవ్స్ వచ్చినప్పుడే పూలు వస్తాయి. 15 రోజులకు ఒకసారి మనం మంచి ఎరువు ఏదైనా ఇస్తూ ఉండాలి. ఈ వర్మి కంపోస్ట్ ఇలాంటివి ఇవ్వచ్చు. చెప్పాను కదా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సీవీడ్ ఫర్టిలైజర్ కూడా బాగా పనిచేస్తుంది. సో రాబోయే సీజన్లో మన గార్డెన్లో బోల్డన్ని కలువలు, తామరలని చూద్దాం. ఐ హోప్ సో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like it, share it and subscribe. Thank you once again.